యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అలాగే యేసుక్రీస్తు ఉత్థాన పండుగ శుభాకాంక్షలు కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ఉత్థాన పండగ అన్నిటికంటే గొప్ప పండగ. మన దేవుడు మరణమును జయించి లేచిన దేవుడు. ఆ దేవుడు ఈరోజు మనతో ఉన్నారండి. నీతో నాతో సజీవమైన దేవుడు, సజీవుడిగా మనతో ఉన్నారు. ఆ దేవుణ్ణే మనము సేవిస్తున్నాం. అందుకే యోబు అంటారు, నా విమోచకుడు సజీవుడు. మన సజీవుడైన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఒకరికొకరు ఉత్థాన పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ఓకేనా? మీకు మరొకసారి నా తరపున మీ అందరికీ ఉత్థాన పండగ శుభాకాంక్షలు. హ్యాపీ ఈస్టర్. మిమ్మల్ని అందరూ దేవుడు దీవించునుగాక. ఎక్కడెక్కడ మన జీవితంలో మరణించి ఉన్నామో ఆ స్థలములంతా ఉత్థానము జరుగునుగాక. దేవుని మహిమ, నూతన జీవం, నూతన బలము మనందరిలో ప్రవేశించునుగాక. ఆమెన్, ఆమెన్. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచినందువలన మనకు కలిగినట్టు లాభాలు ఏంటివి, మనం కూడా ఏమేమి మన జీవితంలో ఎక్కడెక్కడ మనం తిరిగి లేచబడ్డాము. మొదటిగా మనం చూస్తున్నాము, యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు ఏం జరిగిందంటండి, ఆధ్యాత్మికంగా మరణించిన మనల్ని తిరిగి మనల్ని దేవుడు ఆత్మలో బ్రతికించారంట. ఎంత గొప్ప శుభవార్త అండి కదా. మనల్ని ఏం చేశారంట, ఆధ్యాత్మికంగా మరణించిన మనల్ని తిరిగి ఆయన బ్రతికింపజేశారు. ఇక్కడ మనం చదువుతున్నాము ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో 1వ వచనాన్ని ఈ విధంగా మనం చదువుతున్నాము. మీ అపరాధముల వలన, పాపముల వలన గతమున మీరు ఆధ్యాత్మికముగా మృతులైతిరి. పాపం చేసినప్పుడు మన ఆత్మ మరణిస్తుందండి. ఆత్మ మరణించినప్పుడు ఏం జరుగుతుందంటే మనిషిలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, రకరకాలైనటువంటి సాతాని క్రియలు మనకి జరుగుతాయి. కానీ దేవుడు మరణించి ఆయన ఉత్థానమైనప్పుడు ఏం చేశారంట, పాపముల వలన, మన అపరాధముల వలన ఆధ్యాత్మికంగా మనం మృతులయ్యామంట. కానీ ఆయన మేము బ్రతికించెను. చూసారండి, యేసుక్రీస్తుని మృతులలోంచి లేపినప్పుడు దేవుడు ఏం చేశారంటే ఆధ్యాత్మికంగా మరణించిన పాపం వల్ల మనం మరణించిన మనందరి ఆత్మలను దేవుడంట తనతో పాటు బ్రతికించెను. అంతకంటే గొప్ప అదృష్టం ఏమన్నా ఉందా అండి? అన్నిటికంటే మనం దేనికోసం పోరాడుతున్నాం? మన ఆత్మ కొరకే. మన ఆత్మ దేవునిలోకి వెళ్ళిపోవాలి, పరలోకానికి వెళ్ళిపోవాలి. మట్టి నుంచి వచ్చిన ఈ శరీరం మట్టిలో వెళ్ళిపోతుంది. కానీ దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కలకాలం దేవుడితో ఉంటాము. కాబట్టి అన్నిటికంటే గొప్పది యేసు ప్రభు మరణించి లేచినందువలన మనకు కలిగిన ఉపయోగం ఏమిటి అంటే, ఆధ్యాత్మికంగా మరణించిన నిన్ను నన్ను కదండి, అనేక పాపాల వల్ల మనము ఏం పోగొట్టుకున్నాం, దేవుని ఆత్మను మనం పోగొట్టుకున్నాం. మనం చూస్తాము కీర్తన 51లో దావీదు గారు ఇలా ప్రార్థన చేస్తాడు. దావీదు రాజు ఎప్పుడైతే పాపం చేస్తాడో, బెర్షెబాతో పాపం చేసినప్పుడు ఆయన కన్నీటితో ఏడుస్తూ, దేవా నన్ను నీ సోపుతో కడుగు ప్రభా. ఇంకొక మాట అంటాడండి, నీ సన్నిధి నుంచి నన్ను గెంటివేయకు, నీ పరిశుద్ధాత్మ నా నుంచి తీసివేయకు. దేవా నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా. అయ్యా నువ్వు లేకుండా నేను బ్రతకలేని, పాపం వల్ల నా నుంచి నువ్వు వెళ్ళిపోవద్దు కదండి. అది ప్రార్థన. అంటే పాపం వల్ల మనకేం జరుగుతుంది, మన ఆత్మ మరణిస్తుంది. కానీ యేసుప్రభు మరణించి ఉత్థానమైనప్పుడు తండ్రి దేవుడు ఏం చేశారంట, యేసుక్రీస్తుతో పాటు మేము బ్రతికించెను. ఇది గొప్ప శుభవార్త అండి. అన్నిటికంటే ఆధ్యాత్మికంగా మనకు జరిగింది ఏంటంటే, ఆత్మలో మరణించిన మనల్ని దేవుడు మన ఆత్మను తిరిగి బ్రతికింపజేశారంట కదండి. అన్నిటికంటే ముఖ్యం అదే కదా. పాపం యొక్క వేతనం మరణం. పాపం వల్ల మనకు మరణం వచ్చింది. కానీ దేవుడు ఏం చేశారంటే, ఆ పాపం వల్ల మరణించిన మా ఆత్మను తిరిగి లేపారంట. 2వ అధ్యాయం 4వ వచనం కూడా మనం చదువుదామండి. ఎఫెసీయులకు రాసిన లేఖ 2:4లో మనం ఏం చూస్తున్నామంటే, దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము కనుకనే అపరాధము వలన ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన మనలను పునర్జీవులను చేశారు, తిరిగి జన్మింపజేశారు. ఎక్కడ తిరిగి జన్మింపజేశారంటే, ఆత్మలో ఆధ్యాత్మికంగా అపరాధం వల్ల చనిపోయిన మనల్ని తిరిగి ఆయన జన్మింపజేశారు. ఇది శుభవార్త.
ఎంత ఆశీర్వాదం కదండి. దేవుడు అంటాడు, మీ పాపములు మన్నించబడ్డవి, కానీ పాపాలను గుర్తు చేసుకోను. యేసయ్య మన పాపాలన్నీ ఆయన సిలువలో మోసి ప్రతి పాపాన్ని మన పాపాలకి ఆయన వెల చెల్లించి పాపము నుంచి పాప దాస్యము నుంచి దేవుడు మనకు విడుదల కలుగజేసి ఉన్నాడు. పాపము మన మీద పరిపాలించకుండా చేసి మన ఆత్మని ఏం చేశారంట అండి, పునర్జీవింప చేశారంట. పాపం చేసినప్పుడు దేవునితో సహవాసాన్ని మనం కోల్పోయాము. కానీ యేసు ప్రభు మరణించి ఉత్థానమైనప్పుడు ఏం జరిగిందంటే ఆ పాపములకు వెల చెల్లించాడు. కాబట్టి ఏం చేశారంట చూడండి, క్రీస్తుతో కూడా ఆయన మనలను పునర్జీవులను చేసి ఏం చేస్తున్నారు చూడండి 6వ వచనంలో, క్రీస్తు యేసుతో ఐక్యం పొందుట వలన ఆయనతో పాటు మనలను పునర్జీవులను చేసి యేసుతో పాటు మన ఆత్మను కూడా లేపి పరలోకంలో ఆయనతో పాటు కూర్చుండబెట్టారంట. ఆధ్యాత్మికంగా ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే పరలోకంలో మన ఆత్మనంట దేవుడు ఉజ్జీవింపజేసి పరలోకంలో కూర్చుండబెట్టారంట. అందుకోసమైనా మనము ప్రార్థన చేసినప్పుడల్లా పరలోకం నుంచి మనం ప్రార్థన చేస్తున్నామండి. మనం సాతానికంటే అధికమైన స్థాయిలో ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మన ప్రార్థనకి శక్తి గలది. సాతాను శక్తులు తప్పకుండా పడిపోతాయి. ఆత్మలో పడిపోయిన మనల్ని ఆత్మలో దేవుడు మనల్ని ఏం చేశారంటే ఉజ్జీవింపజేసి పరలోక స్థలంలో నిన్ను నన్ను కూర్చుండబెట్టారు. ఇంతకంటే ఆశీర్వాదం ఏమైనా ఉంటుందండి? అంతకంటే దీవెన ఇంకేమైనా ఉంటుందా? మనల్ని ఏం చేశారు, పాపము నుంచి మనకు విడుదల కలగజేసి మన ఆత్మను ఆయన రక్షించారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మరక్షణ. ఈ గొప్ప కార్యం జరిగినందుకు మనం ఏమని చెప్పుకుంటామండి, హ్యాపీ ఈస్టర్. అంటే నీకు నాకు పాపము నుంచి విడుదల కలిగింది, నీ ఆత్మ నా ఆత్మ తిరిగి జన్మింపజేశాడు, పునర్జీవులమయ్యా, మళ్ళీ మనం తిరిగి లేచాము కదా. మనం అదే చెప్తాం, యేసు తిరిగి లేచెను హల్లెలూయా, యేసు తిరిగి లేచెను హల్లెలూయా. బాగుంది. కానీ యేసు లేచినందువల్ల నాకేం జరిగింది? మనకు మరణము నుంచి కదండి, మనకి దేని నుంచి విడుదల ఇచ్చారంట? మన పాపముల నుంచి మనకు విడుదల కలగజేసి ఆధ్యాత్మికంగా మరణమైన మనల్ని ఆయన ఉజ్జీవింపజేశారు. దాన్ని మనం పండగ కొనియాడుతున్నాం. ఒక్కసారి మనం చూసినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి గురించి అక్కడ మనం చదువుతాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అక్కడ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని మనం చూస్తున్నాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 14 వరకు ఇక్కడ మనం చూస్తున్నామండి. ఏ విధముగా పాపము నుంచి విడుదల చేసినటువంటి ఒక స్త్రీని ఇక్కడ మనం చూస్తున్నాము. అక్కడ మనం ఏం చూస్తున్నాం, 8వ అధ్యాయం 3వ వచనంలో ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ఏం చేశారంట, వ్యభిచారంలో పట్టుబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టారంట. నిలబెట్టి ఏం చెప్తున్నారంటే, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది, ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించెను. ఈ విషయమై నువ్వేమందు చూసారండి, మోషే ధర్మశాస్త్రం ప్రకారము పాపం చేసిన వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలి, పాపం చేసిన వ్యక్తికి శిక్ష పడాలి. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారండి, యేసు ప్రభుని వాళ్ళు శోధించడానికి ప్రశ్న అడుగుతున్నారు కదా. ఏం చేయాలి? ఇప్పుడు చూడండి ఏ విధంగా దేవుడు ఒక మనిషిని పాపము నుంచి మనకు విడుదల కలగచేసి ఉన్నాడు. మనం చేసిన పాపము ఏ విధముగా అది యేసు ప్రభు మీదకి పోయి మనకి ఆయన ఏ విధంగా విడుదల ఇచ్చారు. ఆధ్యాత్మికంగా మరణించిన పాపం వల్ల ఈ స్త్రీ ఆత్మలో మరణించిన ఒక స్త్రీగా ఉందండి. కానీ ఈ స్త్రీని ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళతో కొట్టాలి, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నారో మనం చూసినప్పుడు యేసు ఏమన్నారంటండి, ఆయన ఏం మాట్లాడలేదంట. మనం చూస్తున్నాం ఆయన ఏం చేశారు. అప్పుడు యేసు వంగి నేలపై రాస్తూ ఉన్నారు, ఏం చెప్పలేదు. అప్పుడు వాళ్ళు పదే అడిగినప్పుడు యేసుప్రభు ఒక మాట అంటున్నాడు 7వ వచనంలో, మీలో పాపము చేయని వాడు మొట్టమొదటిగా ఆమె మీద మీరు రాయి వేయవచ్చును. ప్రభు అంటున్నారు, మీలో పాపము చేయని వాడు ముందుగా ఆ రాయి మీరు ముందుగా ఆమె మీద మీరు వేయవచ్చును అని చెప్పినప్పుడు ఏం జరిగిందని చెప్పి మళ్ళీ రాస్తున్నారంట. అప్పుడు ఏం జరిగింది, యేసు ప్రభు ఆ విధంగా రాసినప్పుడు వారందరూ ఏమనుకున్నారంటే, అమ్మో నా పాపములన్నీ మేబీ వాళ్ళకి వారు చేసిన పాపాలన్నీ అక్కడ కనపడుతున్నాయేమో, ఎవరి పాపాలు వాళ్ళ ముందు కళ్ళగా యేసు ప్రభు ఆ నేల మీద రాస్తుంటే ఒక్కొక్కరి పాపాలు, ఇది నువ్వు చేసావు, ఇది నువ్వు చేసావు, ఇది నీ పాపం అని వాళ్ళ కళ్ళ ముందు కనపడి ఉండొచ్చండి కదా. అందుకోసమని వాళ్ళు ఏం చేశారు, వారు ఎవ్వరు కూడా ఆ రాళ్ళన్నీ పడేసి ఎవ్వరు కూడా ఆమె మీద రాయి వేయలేదంట. చూసారా, రాయి పడవలసినది, శిక్ష పడవలసినది దేవుడు ఏం చేశారండి, మన ఆత్మను మరణము నుంచి మనల్ని ఆయన కాపాడుతున్నాడు. ఆమెను మరణము నుంచి, శారీరక మరణమే కాదండి, పాపం చేసినప్పుడు ఆత్మ నరకంలో కాలిపోతుంది కనుక అప్పుడు ఏం చేస్తున్నారు, యేసుప్రభు ఆమెను అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నాడంటే, ఆమె ఒక్కతే ఉందంట, ఇంకెవ్వరూ లేరంట, ఆమె మాత్రమే యేసుప్రభు దగ్గర నిలబడి ఉండెను. ఎందుకు? ఇప్పుడు యేసుప్రభు నన్ను శిక్షిస్తారా?
ఈ యేసుప్రభు ఏం చేస్తారు అని చూస్తుంది. అప్పుడు యేసుప్రభు అడుగుతారు ముందుగా, అమ్మ వారందరూ ఎక్కడా, ఎవరు నిన్ను శిక్షింపలేదా అని అడుగుతారు కదండి. చూడండి ఏమని అమ్మ అని మాట్లాడుతున్నాడు. మనమైతే పాపం చేసిన వాళ్ళని, త్రాగుబోతులను, లేకపోతే దుర్మార్గులను మనం ఏం చూస్తాం, ఆయన దుర్మార్గుడు, ఈమె పాపి అని మనం బయటికి చెప్పకపోయినా మన ఎక్స్ప్రెషన్లో మనం చూపించి ముఖం తిప్పుకుంటాం కదా. కానీ యేసు ప్రభు ఎంత ప్రేమగా ఒక పాపి పట్ల తనకున్న ప్రేమని ఇక్కడ మనం చూస్తున్నామండి. ఏమంటున్నాడు, అమ్మా అని మాట్లాడుతున్నారు కదా. అమ్మా వారందరూ ఎక్కడ, ఎవరు నిన్ను శిక్షించలేదా అని అడుగుతున్నారండి కదా. సో అట్లా అడిగినప్పుడు ఆమె ఏం చెప్తుంది, లేదు ప్రభు ఆమంటుంది, లేదు ఎవరూ శిక్షించలేదు కదండి. ఈరోజు ఒకవేళ మనం కూడా ఇంకా మన చేతిలో రాళ్ళు పట్టుకొని ఉన్నామా? ఎవరి మీద రాళ్ళు వేయడానికి మనం ఇంకా చేతులు పట్టుకొని ఉన్నాము? ఎవరిని అంటే ఎవరి మీద రాళ్ళేస్తాను చెప్పండి? నిన్ను హింసించిన వారి మీద, నీ మీద కోపం ఉన్న వారి మీద, నిన్ను గాయపరిచిన వారి మీద కదండి మనం ఇంకా రాళ్ళు పట్టుకొని ఉన్నాము. ఏ రాయి పట్టుకొని ఉన్నాము? కక్ష తీర్చుకోవాలి, లేకపోతే దేవా నన్ను ఈమె ఇట్లా నన్ను హింసించింది కనుక వారి కుటుంబానికి ఏమైనా జరగాలి అని మన హృదయంలో మనం కోరుకుంటామండి. కానీ యేసు ప్రభు ఈరోజు అడుగుతున్నాడు, మీ చేతిలో రాళ్ళు ఎంతమంది ఇంకా రాళ్ళు పట్టుకొని ఉన్నారు? మీలో పాపం చేయని వాడు ఏ పాపము నువ్వు చేయలేదా? ఎక్కడ అబద్ధం ఆడలేదా? నువ్వు కూడా ఒక పాపం చేసినప్పుడు ఆ రాయి ఇంకొకరి మీద మనం ఎలా వేయగలుగుతామండి? కనుక ఈరోజు మన చేతిలో ఉన్న రాయిని మనం ఏం చేయాలి? పడవేయాలి. మనం కూడా ఆలోచించాలి, ఈ రాయి నా చేతిలో పట్టుకున్నాను, ఏం జరుగుతుంది అని ఒక్క నిమిషం ఆలోచించండి. నేను రాయి వేస్తే అది ఇంకా ఎక్కువగా పెరుగుతుందే తప్ప తగ్గదు. కనుక ఏం చేయాలంట, నన్ను నేను పరిశీలించుకొని, దేవా నేను కూడా ఒకప్పుడు పాపనే కనుక తండ్రి నన్ను మీరు మన్నించండి, నేను కూడా ఈమెను మన్నిస్తున్నానని మనం ఇతరులను మన్నించినప్పుడు దేవుడు మన పాపాలు మన్నిస్తారు. హల్లెలూయా. సో ఈమె చెప్తుంది, ఎవరు నేను శిక్షింపలేదా అంటే లేదు అని అంటుంది కదా. ఆ విధంగా మనం కూడా ఎవరి మీద రాయి వేయకూడదండి. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నారంటే, నేను నీకు శిక్ష విధించను. చూసారా, నేనును నీకు శిక్ష విధించను, ఇక పాపము చేయకము. కానీ ఒక్క మాట ప్రభు చెప్తున్నారు, ఏమంటున్నాడు, నీ ఆత్మను నా ఆత్మను యేసు ప్రభు వెల చెల్లించి మనల్ని రక్షించారు. కానీ ఇక మనం ఏం చేయకూడదంట, మళ్ళీ నువ్వు పాపము చేయకము, నువ్వు మళ్ళీ పాపంలో పడకము అని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. ఉత్థానమైన దేవుడు మనందరి ఆత్మలను ఏం చేశారంటండి, మన ఆత్మను మరణించిన, మన ఆత్మలను పాపం వల్ల అపరాధం వల్ల మరణించిన నీ ఆత్మను నా ఆత్మను యేసు ప్రభు వెల చెల్లించి కొన్నారంట. మీరు మీకు చెందినవారు కాదు, యేసు తన రక్తంతో వెలవిచ్చి కొన్న మన ఆత్మను దేవునికే మనం అప్పచెప్పాలి. కాబట్టి మనం దేవునితో ఉన్నాము కనుక ప్రభు ఈరోజు నీకు నాకు ఒక మాట చెప్తున్నారు, ఇక నువ్వు మళ్ళీ పాపము చేయకము, మళ్ళీ నువ్వు శోధనలో పడకము. శోధనలో పడకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. ఈ రెండు మనం చేసినప్పుడు శోధనలకు గురి కాకుండా, అనేక శోధనలు వస్తాయి. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాము, భర్త పిల్లలు కుటుంబం పక్కన ఉంది, ఆఫీసులో పని చేయాలి, రోడ్డు మీద వెళ్ళాలి, ఇవన్నీ శోధనలండి. వీటన్నిటిని జయించటకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి తన ప్రార్థన శక్తి ద్వారా శోధనలన్నిటినీ జయించే శక్తిని ఇస్తారు. వస్తాయి కానీ ప్రార్థన వాళ్ళ తట్టుకోగలుగుతాము, ఆ శోధనని మనం జయించగలుగుతాము. దేవుడు మనకు శక్తినిస్తారు. ఈ శక్తి కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండో లాభం మనం చూద్దామండి. యేసుక్రీస్తు ఉత్థానమైనందువల్ల మరణించి యేసు సజీవుడిగా లేచెను. మన దేవుడు ఎవరండి? మన దేవుడు సజీవమైన దేవుడు. మనం ఎవరిని ఆరాధిస్తున్నామంట? సజీవమైన దేవుడిని ఆరాధిస్తున్నాం. ఇతర మతస్థులైతే వాళ్ళ దేవుళ్ళు చనిపోయారు కానీ వారెవరు కూడా లేవలేదు. కానీ మన దేవుడు ఒక్కడే సజీవుడిగా ఉన్నారు. ఎందుకు సజీవుడిగా ఉన్నారు? నన్ను రక్షించడానికి, నీకు నాకు సహాయం చేయడానికి. మన దేవుడు సజీవమైన దేవుడు. యోబు ఆ మాట అంటాడు కదండి, యోబు గ్రంథం 19:25లో, నా విమోచకుడు సజీవుడు, నన్ను సమర్థించి తీరుతాడు. ఎన్ని కష్టాలైనా రావచ్చు, ఎన్ని వేదనలైనా ఉండొచ్చు. నిజమే, ఈరోజు నేను అన్ని పోగొట్టుకున్నాను, పుండ్లతో ఉన్నాను, వేదనతో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, చీకటిలో ఉన్నాను, రోగంలో ఉన్నాను, కానీ నన్ను కాపాడువాడు సజీవమైన దేవుడు. నా దేవుడు ఇంకా ఏమున్నారంటే, ఆయన బ్రతికి ఉన్న దేవుడిని ఆరాధిస్తున్నాను, ఆయన నాకు సహాయం చేస్తాడు, నన్ను ఆదుకుంటాడు. రెండోదిగా మనం చూస్తున్నాం, మన దేవుడు ఏం చేస్తారంటే మరణ భయం నుంచి మనల్ని ఆయన విడిపించడానికి సజీవుడిగా ఉన్నారంట. మృత్యు పాశకములు బంధకముల నుంచి ఆయన దేవుడు మనకు విడుదల కలగచేసే దేవుడుగా. మరి యేసు ప్రభు ఆ శిలువలో
మరణించి తిరిగి లేచి ఏం చేశారంటండి, మనకి మృత్యు పైన మనకి జయమును కలిగజేశారని మనం చదువుతున్నాము. మనం చూసినప్పుడు దర్శన గ్రంథంలో 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఈ విధంగా మనం చదువుతున్నాము. దేవుడు ఏమంటున్నాడంటే దర్శన గ్రంథం 1:17-18 ఏమంటున్నారు తెలుసా? అక్కడ తన చేతినంతా శిష్యుడైన యోహాను మీద ఉంచి చెప్తున్నారు, భయపడకుము. మొదటిగా చెప్పిన మాట, భయపడకుము, ఆది అంత్యము నేనే, సజీవుడను నేనే, నేను మరణించి తిని కానీ చూడుము సదా జీవించి ఉందును. ఏమని చెప్తున్నారండి? ఇదిగో చూడు, నేను సదా జీవించి ఉందును, మరణించి తిని కానీ చూడుము సదా జీవించి ఉందును. రెండవదిగా అన్నాడు, మృత్యు లోకము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చేతులు నా అధీనంలోకి వచ్చాయి. యేసు ప్రభు మరణించి ఉత్థానం అయినప్పుడు ఏం జరిగిందంట? సాతాను శక్తులపై దేవుడు జయాన్ని సాధించి ఉన్నారు. ఆ సాతాను శక్తులు ఈరోజు నీ పైన నా పైన అవి పనిచేయకుండా, నీ మీద నా మీద మనల్ని పీడించకుండా, మనల్ని వేదంలోకి పడకుండా దేవుడు సాతాను శక్తుల నుంచి మనకు జయమిచ్చి ఉన్నాడు. దాన్ని మనం పండగగా జరుపుకుంటున్నాం. మా దేవుడు మనకి సాతాను శక్తులపై జయం పొందాడు. జయం జయం ఓ జానా అని చెప్తాం కదండి. మన గీతం జయ జయ గీతం ఎందుకు పాడుతున్నాము? నా దేవుడు జయ గీతం. ఏం గీతం అది? సాతాను శక్తుల నుంచి మనకు విడుదల కలగజేసిన దేవుడు, ఉత్థానమైన దేవుడు, సజీవమైన దేవుడు, సజీవముగా ఉన్న దేవుడు ఏం చేశారంటే తన మరణం ద్వారా సాతాను శక్తులన్నిటిని జయించి గెలిచాడు. సాతాను శక్తులపై మనకి ఆయన జయమిచ్చారు. ఇక్కడ అంటున్నాడు, మృత్యువు యొక్కయు పాతాళముల యొక్కయు తాళపు చేతులు నా అధీనంలో ఉన్నవి. ఇప్పుడు మీరు భయపడకండి. దేన్ని చూసి మీరు భయపడుతున్నారు? శిష్యులతో అంటారు, దేన్ని చూసి నేను భూతం కాదు, నేను మీ దేవుడను. దేన్ని చూసి మనం భయపడుతున్నాం ఈరోజు? దేవుడు అంటున్నాడు, ఏ విషయంలో కూడా తాళపు చేతులే నా దగ్గర ఉన్నాయి. ఆ తాళపు చేతుల దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నారు కదండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18-20 వరకు అక్కడ మనం చూసినప్పుడు ఏం చూస్తున్నాము? నరక శక్తులు మిమ్మల్ని జయించజాలవు. ఈ తాళపు చేతులు మీ చేతికి నేను అప్పచెప్తున్నాను. నరక శక్తులేవి నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ జయించజాలవు. అప్పుడు మనం ఏం చేయాలంట? మీరు భూలోకంలో దేన్ని బంధిస్తారో అవి పరలోకంలో మీ కొరకు బంధించబడును. మీరు భూలోకంలో ఏని విప్పుతారో అవి మీ కొరకు పరలోకంలో విప్పబడును. ఇక్కడ మనం ఏం బంధిస్తే ఇద్దరు ఏక మనసులై ఏం చేయాలంటే, ఇద్దరు ఏక మనసులై యేసు నామములో నా మీద నా కుటుంబం మీద పనిచేసిన అంధకార శక్తులను, కొట్లాటను కలిగించే దురాత్మలను యేసు నామములో బంధించి మేము వెళ్ళగొడుతున్నామని చెప్పినప్పుడు అవి మీ కొరకు వెళ్ళగొట్టబడును, పరలోకం నుంచి వెళ్ళగొట్టబడును. పరలోకమంతా మన కోసం సహాయం చేస్తారంట. అలాగే మనం ఏం విప్పాలంటే, యేసు నామములో పరిశుద్ధతను విప్పుకుంటున్నాము. యేసు నామములో భద్రత, సమాధానం మా కుటుంబంలో మేము విప్పుతున్నాము. యేసు నామములో మేము దేవుని కృపను మా మీద విప్పుకుంటున్నామని మనం విప్పినప్పుడు ఏం విప్పబడతాయో పరలోకం నుంచి మనకు అవి అనుగ్రహించబడతాయి. అది ప్రభు చేశారు. మీరేం బంధిస్తారో అవి బంధించబడును. మీకు దురాత్మలను పారద్రోలకు నేను అధికారం ఇచ్చి అవేవి ఎంత మాత్రం మీ మీద హాని చేయవు. తంత్రాలు మంత్రాలు మన మీద హాని చేయకుండా సాతాను శక్తులను ఓడించి లేచెను, తిరిగి లేచెను. యూదాసింహమైన యేసయ్య తిరిగి లేచెను. ఎందుకోసం లేచారంట? సాతాను శక్తులన్నిటిని జయించి తిరిగి లేచెను. హల్లెలూయా, హోసానా అని పాడతాం కదండి. గీతం జయ జయ గీతం. యేసురాజు తిరిగి లేచెను, సాతాను శక్తులను ఓడించి తిరిగి లేచెను అని మనం నోటితో చెప్పినప్పుడు సాతాను శక్తులన్నీ ఓడిపోతాయి. ఇక్కడ అదే చూస్తున్నామండి. కీర్తన 116లో 4 విషయాలుగా మనము సాతాను శక్తులతో బాధించబడతాము. కీర్తన 116 3వ వచనం మనం చదువుతున్నాం. ఏమేం బాధిస్తాయంట? మృత్యుపాశకములు నన్ను చుట్టుకొనెను. ఏం చుట్టుకున్నాయంటండి? మృత్యువు మనల్ని చుట్టుకుంటుందంట. రకరకాలుగా మనకు ఆటంకం కలగజేస్తాడు కదండి. అనారోగ్యం వచ్చినప్పుడు ఒక మృత్యు ముఖంలోకి వెళ్తాము, అప్పు సమస్య వచ్చినప్పుడు మృత్యు ముఖంలోకి వెళ్తాము. ఆ విధంగా రకరకాలుగా చీకటి శక్తులు కదండి, చెడు అలవాట్ల వల్ల మనం ఎక్కడికి వెళ్తాము? మృత్యుపాశకములు నన్ను పట్టుకున్నాయి. పాతాళ వేదనలు, పాతాళం నుంచి దురాత్మలు పట్టుకొని కొంచెంమందిని చెడు అలవాట్లకు తీసుకెళ్తాయి, త్రాగుబోతులుగా మారుస్తాయి, సోమరిగా మారుస్తాయి, భయం తీసుకొస్తుంది, నిరుత్సాహం తీసుకొస్తుంది. నువ్వు ముందుకు వెళ్ళలేవు, ఒక్కరోజు కూడా సరిగా ఉండలేవు. కానీ వీటన్నిటిని యేసు ప్రభు జయించారు తన శిలువ మరణం ద్వారా. మనం చదువుతాము కొలసి 2:15లో
యేసు ప్రభు ఆ శిలువలో ప్రధానులను నిరాయుధులుగా చేశాను, వాటి శక్తిని లేకుండా చేశారు. కాబట్టి వాటి గురించి మనం ఆలోచించకూడదు. మనం ఎంతసేపు యేసు గురించి మనం ధ్యానించాలి, శిలువ గురించి మనం ధ్యానించాలి. ఈ 40 రోజులు అయిపోయింది కదా అని కాదండి. ప్రతిరోజు యేసయ్య నువ్వు నా కొరకు శిలువలో ప్రధానులను దురాత్మలను జయించావు, అవేవి నా మీద పనిచేయవని ప్రతిరోజు మనం పోరాడి యేసు ప్రభు శిలువలో చేసిన దాన్ని మనం పోరాడి గెలవాలి. మూడోదిగా అంటున్నాడు, ఇంకేమున్నాయంటే చూడండి, భయ విచారంలో భయము కమ్ముకుందంట. ఎక్కడి నుంచి అండి? దురాత్మల వల్ల మనకు భయము కలుగుతుంది. నాలుగోది విచారము కలుగజేస్తాయి. వీటన్నిటిని కూడా ఏం చేస్తున్నారంటే దేవుడు వీటన్నిటినీ ఆ శిలువ పైన నాశనం చేశాడు. మృత్యువు తెచ్చినటువంటి మృత్యువును, అలాగే పాతాళం నుంచి వచ్చే దురాత్మ అంధకార శక్తులను, భయమును, విచారమును అన్నిటినీ కొట్టివేశారండి. ఇక్కడ మనం చూస్తున్నాం, దావీదు రాజు ఇక్కడ కీర్తనలు రాస్తారు, నేను మొరపెట్టగా, అక్కడ చూస్తున్నామండి, దేవుడు నేను మొరపెట్టగా వీటన్నిటి నుంచి నాకు దేవుడు విడుదల కలగచేసెను. ఎందుకు? ఆయన దయామయుడు, ఆయన కృపామయుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన కరుణ గలవాడు, జాలి గలవాడు కనుక నాకు విడుదల కలగజేశాను. మన దేవుడు దురాత్మ అంధకార శక్తులన్నిటి నుంచి మనకు జయం కలగజేశారు. దాన్ని మనము పునరుద్ధాన పండగ, జయం జయం అని మనం పండగ జరుపుకుంటున్నామండి. ఇంకా శక్తులు ఏవి కూడా మన మీద పనిచేయవు. మనం యేసుక్రీస్తు ఉత్థాన పండగ జరుపుకుంటున్నాం కదండి. ఆయన మృతును లేచెను, మృత్యువును జయించి లేచెను, ప్రతి రకమైన బంధకాల నుంచి మనకు విడుదల కలగజేశారు. సమాధి గెలిచిన దేవుడు అంట కదండి. సమాధి అంటే మనందరికీ తెలుసండి. సమాధి అంటే అక్కడ ఏముంటుంది? మరణమే. సమాధి అంటే మన జీవితంలో సంతోషం లేని పరిస్థితి అండి. సమాధి అంటే ఒక అప్పు ఉన్నటువంటి సమస్య ఉండొచ్చు, సమాధి అంటే రోగాలు ఉన్నటువంటిది. కానీ దేవుడు అంటే ఆ సమాధిని గెలిచి లేచారు. ఒక్క సమాధిలోనే అన్నీ ఉంటాయి. మరణము, అలాగే మన రోగం నుంచి జయించారు, బంధకాలకి సాతాను శక్తుల నుంచి మనకు విడుదల ఇచ్చారు, అప్పు సమస్య నుంచి మనకు విడుదలనిచ్చారు, పాపము నుంచి మనకు విడుదల ఇచ్చారు. సమాధిని గెలిచిన దేవుడు అండి. కాబట్టి మన జీవితంలో వీటన్నీ కూడా పనిచేయకుండా మన కొరకు జయించారు. ఆయన కొరకు కాదు, మన కొరకు ఇవన్నీ కూడా జయించి, ఇవన్నీ మన మీద సాతాను శక్తులు కానీ, రోగము కానీ, పాపము కానీ, భయము కానీ మన మీద ఉండకుండా యేసు ప్రభు సమాధిని గెలిచి లేచాడంట. మరణాన్ని గెలిచి ఆయన పేరు మృత్యుంజయుడు, ఉత్థాన శక్తుడు, ఉత్థానమైన యేసు ప్రభు సజీవమైన దేవుడు కదండి. ఇలాంటి దేవుని కలిగి ఉన్నాము. ఇంకా మనకు కలిగిన లాభం చివరిగా ఇంకొకటి చెప్తాను. మూడోదిగా మనం ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు మనకు దేని నుంచి విడుదల ఇచ్చారు? భయ విచారముల నుంచి మనకు విడుదల ఇచ్చారు కదా. యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత మూసిన తలుపులు మూసినట్టుండగానే లోపలికి వెళ్ళారంట అండి. శిష్యుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారంట? మీకు సమాధానం కలుగును గాక. భయముతో వాళ్ళందరూ కూడా ఎంతో భయపడిపోతున్నారు. అయ్యో ఇప్పుడు మమ్మల్ని కూడా వచ్చి పట్టుకుంటారేమో, మమ్మల్ని కూడా చంపేస్తారా, యేసు ప్రభుని చంపేశారు, మాకేం జరుగుతుంది అని భయముతో ఉన్నారంట అండి. మనం కూడా చాలాసార్లు భయపడుతుంటాం కదా. కానీ దేవుడు ఏమంటున్నారంట? ఆయన లోపలికి వచ్చి, మన లోపలికి వచ్చి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మీరు భయపడకండి, ఇదిగో చూడుము నేను సజీవుడిగా ఉన్నాను, నేను మృత్యువునకు మృత్యులోకమునకు అధిపతిని నేనే, ఆది అంత్యము నేనే అని చెప్పి భయ విచారంలో నుంచి మనకు ఆయన దూరం చేశారంట. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయంలో 17వ వచనంలో ఏమని రాసిందంటే, ఆ దినమున ప్రభుడునైన నేను నిన్ను కాపాడుదును, విరోధులు నీవు భయపడు వారికి నిన్ను అప్పగించారు. ఎక్కడెక్కడ భయపడుతున్నాం? అయ్యో నాకేం జరిగిపోతుందో ఏమో రేపటి దినం, నా దేవా నా జీవితం ఏంటి, నా పిల్లల జీవితం ఏంటి, ఈ అప్పు సమస్య ఎలా తిరుగుతుంది, ఈ రోగం ఎలా పోతుంది, ఈ బలహీనత ఎలా పోతుంది, నేను దేవుణ్ణి ప్రార్థించలేకపోతున్నానే, మా కుటుంబంలో సమాధానం లేదే అని, ఏం జరుగుతుందో రేపటి దినం యేసయ్యా అని మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడే వారికి నేను అప్పగించను. నువ్వు దేనికి భయపడుతున్నావు? రోగం వచ్చి చచ్చిపోతానని భయపడుతున్నావా? నిన్ను రోగానికి నేను అప్పచెప్పను. దురాత్మ అంధకార శక్తులు నిన్ను పీడిస్తున్నాయా? కొట్లాట నిన్ను పీడిస్తుందా? నీ భర్త బలహీనతలో ఉన్నాడా? నీ భర్త తాగిపోతే ఇంకొక ఆమెతో వ్యక్రమ సంబంధంలో ఉన్నాడా? అయినా నీ కుటుంబాన్ని నేను కాపాడుతాను. నువ్వు భయపడుతున్నావా? నేను నీ కుటుంబాన్ని, నీ భర్తను సాతానికి నేను అప్పచెప్పను. సాతాన్ని ఓడించిన దేవుడు, సాతాను శక్తుల నుంచి వాళ్ళని కాపాడిన దేవుడు ఈరోజు నీకు నాకు తోడుగా ఉన్నారు కనుక దేవుడు అంటున్నాడు, భయ విచారంల నుంచి మనకు విడుదల కలగజేశారంట. దేవుడు మన తోడుగా ఉన్నారండి. ఎలాంటి బాధలు, వేదనలు మన జీవితంలో కలిగినప్పటికీ దేవుడు మనకు తోడుగా ఉంటారు. మనం చదువుతున్న మత్తయి సువార్తలో అక్కడ 8వ అధ్యాయంలో 23 నుంచి అక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుడు తుఫాన్ గద్దించారంట. మన జీవితంలో ఎలాంటి ఒక తుఫాన్ వచ్చి ఉండొచ్చేమో ఇక్కడ మనం చూస్తున్నాము. హఠాత్తుగా ఆ పడవ అంటే నీ కుటుంబము,
ఓకేనా. ఆ పడవలో ఏం జరిగిందంటండి, హఠాత్తుగా గాలి వాన కమ్మి హఠాత్తుగా ప్రశాంతంగా ఉన్న కుటుంబంలో ఒకవేళ ఏం జరుగుతుందంటే హఠాత్తుగా ఒక గాలి, ఒక అప్పు సమస్య, ఒక రోగము, ఒక బంధకము, ఒక కొట్లాట, ఒక కోర్టు కేసు, ఇవన్నీ అనమాట ఆ కుటుంబాన్ని ముంచెత్తినటువంటి అలలంట. ఆ కుటుంబాన్ని పాడు చేసేటువంటి, లేకపోతే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ కుటుంబం ఏమి జరుగుతుంది, అల్లకల్లోలమైనటువంటి ఒక పరిస్థితి అంట. ఆ యొక్క పడవను ముంచెత్తినట్టు అలలు ఆ సముద్రంలో చెలరేగెను. మన కుటుంబంలో చెలరేగుతున్నాయని మనసులో చెలరేగుతుందా, భయమా, దుఃఖమా, విచారమా, ఏది చెలరేగినా మన వాళ్ళు ఏం చేస్తున్నారండి, వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వెళ్తారు. యేసుప్రభు, మేము మరణిస్తున్నాము, మేము నశించిపోతున్నాము, లే మమ్మల్ని కాపాడు. మనం కూడా చెప్పాలి, ప్రభువా ఈ సమయంలో నేను నశించిపోతున్నాను, నన్ను ఆదుకో ప్రభా, నా కుటుంబాన్ని ఆదుకో ప్రభా. ఎవరెవరైతే యేసు ప్రభుని ఆశిస్తారో, ఎవరెవరైతే ప్రభు దగ్గర ప్రార్థన చేస్తారో, ఆయన ఆశ్రయించిన వారందరికీ ఆయన సహాయం చేసెను. ఆయనకు ప్రార్థించిన వారందరికీ దేవుడు ఏం చేస్తారండి, ఆయన ఆదుకుంటాడు. ఎవరిని ఉట్టిచేలతో పంపించలేదు. ఎంతమంది రోగులను వారు మోసుకొని రాగా అందరి మీద దేవుడు చేతులుంచి వారిని తాకెను అని ఉందండి. ఇది సత్యము. అందరినీ ఆయన తాకుతాడు. ప్రతి ప్రార్థన మనకు వింటాడు. ఉత్థానమైన దేవుడు, సజీవంగా ఉన్న దేవుడు ఏం చేస్తున్నారండి, నన్ను కాపాడుతున్నాడు. అందుకే యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు, నన్ను రక్షించేవాడు, నన్ను కాపాడేవాడు సజీవమైన దేవుడు, మరణించిన దేవుడు కాదు. అదే దేవుడు ఈరోజు నీ తరపున నా తరపున సజీవంగా ఉన్నారు. అందుకే ఆయన మృతుని గెలిచి లేచారు, సమాధిని గెలిచి లేచిన దేవుడు ఈరోజు నీకు నాకు సాయం చేస్తారు. ఏ పరిస్థితిలో ఉన్నా ఈరోజు మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, వాళ్ళు అడిగారు, యేసు ప్రభువా మేము నశించిపోతున్నాం, లే. మనం కూడా యేసు ప్రభు లేచేంత వరకు, నీ జీవితంలో నలను గద్దించే వరకు మనం ప్రార్థన చేయాలండి. వాక్యాన్ని చదువుతూనే ఉండాలి, ప్రార్థన చేయాలి, కంటిన్యూస్గా వడకాలు మీరు చేయండి, ప్రార్థన చేయండి. దివ్య ప్రసాద్ దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండండి. అప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో ఆయన కార్యం చేస్తారు. అన్ని నామముల కంటే పైనామం. ఫిలిప్పీల పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 11 వరకు మనం చదువుతున్నాం. యేసే నామం అన్ని నామముల కంటే పైనామం. పరలోకంలో భూలోకంలో పాతాళ ప్రతి మోకాలు యేసు నామానికి మోకాలను వెళ్ళిపోతుంది. అదే ఉత్థాన శక్తి. ఏ రోగమైన, ఏ బంధకమైన, ఏదైనా, ఏ అవమానమైనా యేసు నామములో అది తొలగిపోవునుగాక అని మనం చెప్పినప్పుడు తొలగిపోతుంది. మన జీవితాల్లో వెలుగు కలిగితే సజీవమైన దేవుడు నీతో నాతో ఉన్నారు. ఆయన ఎక్కడో లేరండి, మన లోపల ఉన్నారు. నాలో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు, ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే గొప్పవాడైన యేసుని మనం కలిగి ఉన్నాం. ఈ ఉత్థాన శక్తి అయిన యేసు ప్రభు ద్వారా మన జీవితంలో సర్వస్వం కూడా తిరిగి అన్నీ మనకి మళ్ళీ లభించునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ స్వరూపుడవైన దేవా, ఇదిగో చూడుము, నేను మరణించి తిని కానీ సదా జీవించి ఉందును. మృత్యువునకు మృత్యులోకమునకు నేనే అధిపతిని. ఇదిగో నేను ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాను, మీకు నీడగా నేను వదిలిపెట్టనని చెప్పిన దేవా, ఈరోజు మా జీవితంలో ఎక్కడెక్కడ ఏది మరణంగా మారిందో అయ్యా, నీ నామలో ప్రతి ఒక్కరికి అది స్వస్థతగా మారునుగాక, విడుదలగా మారునుగాక. ప్రతి మరణమది దేవా సజీవముగా మారునుగాక. తండ్రి, ఎక్కడెక్కడ పాపం వల్ల మరణించామో ప్రభా, ఈరోజు మేమందరం కూడా తండ్రి లేవనెత్తబడి నీ కుడి పక్కన కూర్చుండబెట్టుకున్న దేవా, మా ఆత్మలను మరొక్కసారి మీ చేతికి అప్పచెప్తున్నాం. మా జీవితాల్లో నీ ఉత్థాన శక్తి ప్రవహించునుగాక. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, సంతోషం కలిగి, అన్ని విషయాల్లో మాకు విడుదల కలిగి సంతోషంగా ఉండినట్లుగా సాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ జీవితంలో ఆయన ఉదయించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.